ఇదిగోండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి మనం. సౌండ్ వినిపిస్తుందా? సో పాత బ్రిడ్జ్ ఇది, ఇక్కడ ఇరిగిపోయింది. ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుందా? ఇదిగోండి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం మనం. ఇక్కడ Hey, what's up public? This is Akash back again with a new video. అయితే మనం ఇవాళ వెళ్తున్నాం ఢిల్లీకి. వచ్చేసినాం కాచిగూడ స్టేషన్. అండ్ మనదేమో S2 భోగి. పదండి వెళ్దాం. ఈ ట్రైన్ ఏదైతే ఉందో వచ్చింది కనిపిస్తుందిగా, అది నిన్నటి నుంచి ట్రావెల్ చేస్తుంది. కర్ణాటక నుంచి వచ్చింది. మార్నింగ్ 8 o'clock ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. అండ్ రేపు పొద్దున 8 o'clock మనం మళ్ళీ ఢిల్లీలో ఉంటాం. సో ఢిల్లీ తర్వాత ఎక్కడ వెళ్తామో చూడాలంటే మీరు వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు. సో చలో లెట్స్ గో, వెళ్దాం లోపలికి. స్టార్ట్ అయింది ఇంకా ట్రైన్ మనది. ఆల్మోస్ట్ ఏమంటారు, సారీ, ఈ ఇయర్ అయితే మనం ఎవ్రీ మంత్ ట్రిప్కి వెళ్ళాం. ఇవాళ కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నాం. ఫస్ట్ నైనితాల్ వెళ్తున్నాం, పెంచిదాం. దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో ప్లేస్ ఉంది. ఫస్ట్ అయితే ఢిల్లీకి అయితే వెళ్దాం. ముందు ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఇదంతా. లెట్స్ గో. జై శ్రీరామ్ గైస్. చాలా రోజుల తర్వాత తెలుగులో వీడియో ఇస్తున్నాం. అవును, అయితే వచ్చేసినాం మనం. మార్నింగ్ 8కి ఎక్కిండే, ఇప్పుడు టైం 12 అవుతుంది. ఎక్కడికి వచ్చినామో తెలియదు కానీ, ఎందుకంటే వెర్ ఇస్ మై ట్రైన్లో చెక్ చేస్తే ట్రైన్ ఏమో డైవర్ట్ అయిపోయింది. సో ఎక్కడికి వెళ్తుందో తెలీదు. బట్ 7కి అయితే వచ్చినాం మనం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకొంచెంసేపట్లో లంచ్ కూడా చేసేసి మళ్ళీ స్లీప్ అవుతాం. ఎందుకంటే కోమా నిద్ర వస్తుంది ఇవాళ. ఏం స్లీప్ ఉన్నా ఏం చేసేది ఉన్నా మనం ఇవాళని. రేపటికి వెళ్ళి ఖాళీ. నో స్లీప్, నో స్లీప్ ఎక్స్, ట్రెక్కింగ్, నో స్లీప్ ఎక్స్. ఇంకేమున్నాయి, తిరగడం ఖాళీ అంతే. ఎంజాయ్ చేయాలి. మీ ఇప్పుడు వచ్చే 6 days ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్, నాట్ ఫర్ స్లీప్, నాట్ ఫర్ రెస్ట్. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నారు రామ్గా, ఏమంటారు? అంతే. లెట్స్ గో. మన ట్రైన్ రూట్ డైవర్ట్ అవ్వడం వల్ల మన ట్రైన్ మస్తు డిలే అవుతుంది. రేపు మార్నింగ్ 8 o'clock చేరాల్సింది ఈవినింగ్ 8 అవ్వచ్చు. ట్రైన్లో అందరు అదే చెప్తున్నారు, ఎవరైతే టీ అవన్నీ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు అదే చెప్తారు. డిలే అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు బ్రో. బట్ వాట్ ఈస్ దిస్? ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేము. ట్రైన్లో కూర్చోవాల్సింది. వేరే ట్రైన్ చేంజ్ చేద్దామన్నా కూడా మనం అన్నోన్ ఏరియాకి వచ్చినాం. ఇక్కడ ఓన్లీ 1-way ట్రాక్ ఉంది, 2-way ట్రాక్ కూడా లేదు. సో చేసేదేం లేదు, మనం ట్రైన్లో పడుకోవడమే. సో కలుద్దాం మిమ్మల్ని, ఎంజాయ్ చేద్దాం ట్రైన్లో. ఒక చిన్న పిల్లడు కలిసిండు, అంత టైంపాస్ చేద్దాం, ఆడుకుందాం. ఇంకా చేసేదేం లేదు మనకి. మొత్తం 36 hours తర్వాత మనం ఏది వచ్చినాం బ్రో? ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి బ్రో. 24 hours టైం ఉండే, బట్ డిలే వల్ల 36 hours అయింది. ఇంకా 12 hours మనం ఎక్స్ట్రా ఇక్కడ వచ్చినాము. సారీ, ట్రైన్లో కూర్చున్నాం. ఇప్పుడు మెట్రో స్టేషన్ ఎక్కి కాశ్మీరీ గేట్కి వెళ్ళి ఆడకెళ్ళి మళ్ళీ ఏమంటారు నైనితాల్ కోసం బస్ బుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ కాశ్మీరీ గేట్ వెళ్దాం, ఆడ వెళ్ళిన తర్వాత బుక్ చేద్దాం మనము. ఫైనల్లీ ఒక బస్ దొరికింది, మనం బస్ ఎక్కేసినాం, స్లీపర్ బస్. సో మనం ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం. మన ట్రైన్ టికెట్స్ కూడా బుక్ ఉండే, కానీ ట్రైన్ ఈవినింగ్ 4 ఉండే. మనం ఢిల్లీకి మార్నింగ్ 8కి రీచ్ అవ్వాల్సింది, ఈవినింగ్ 8కి రీచ్ అయినాం. సో దానివల్ల మొత్తం గడబడైపోయింది. అయినా కూడా ఒక బస్ దొరికింది. ఇప్పుడు ఫైనల్లీ మనం కంచిదాం దర్శనం చేసుకుని వెళ్తున్నాం. దర్శనం అయితే అయిపోతే చాలు మనకు, మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్. వచ్చేసినాం బ్రో. ఇంకా ఏమంటారు, హల్ద్వానీకి వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి ఏదైతే బస్సులో వచ్చినామో అతనే మనల్ని కంచిదాం ఆశ్రమం వరకు ఒక క్యాబ్ బుక్ చేస్తాడు. ఇక్కడ వరకే బస్సు వెళ్తుంది, దాని తర్వాత బస్సు వెళ్ళదు. సో అలా తర్వాత ఏం లేదు, ఆడికి వెళ్ళిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని గుడి దర్శనం చేసుకోవడం. మీకు చూపిద్దాం మీకు గుడి.
ఫైనల్లీ వచ్చేసాం మనం కెంచి డామ్కి. కనిపిస్తుంది కదా ఆఫ్టర్ 2 days ఆఫ్ ట్రావెలింగ్. మొత్తం ఇది ఇవాళ సాటర్డే ఇంకోటి, సో పబ్లిక్ కూడా చాలా ఉంది చూడొచ్చుగా. మనం బస్సులో బస్సు దిగేసి నడుచుకుంటూ పోతున్నాం ముందర వరకు. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్దాం. మనం ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. మనం ఎక్కడ స్నానం చేసామో నేను మీకు చూపిస్తాను. ఫ్రెష్ అప్ అయినాం, ఇంకా ఇక్కడికి వెళ్ళి దర్శనంకి వెళ్తున్నాం. గుడికి దర్శనం చేసేసుకొని వచ్చేద్దాం. ఇవ్వండి, ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం మనం ఇక్కడ. సో ఇడికి వెళ్ళే ఎంట్రన్స్ గుడికి వెళ్ళేది. సో లోపల ఫోన్స్ ఎలా ఉండవు, రికార్డ్ చేయొద్దు, ఏముండదు. సో కాబట్టి మేము ఇప్పుడు లోపలికి వెళ్తాం, దర్శనం చేసేసుకొని హనుమాన్ చాలీసా చదువుకొని విల్ కమ్ అవుట్ సైడ్. సో దర్శనం అయ్యాక మిమ్మల్ని కలుద్దాం. దర్శనం అయిపోయింది, మనం పోయినాం. ఎక్కువసేపు కూడా పట్టలే, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. లోపల హనుమాన్ చాలీసా కూడా చదువుకున్నాం. చూడండి, ఇది బయటగల్ టెంపుల్. సో మొత్తం కొండల మధ్యలో ఉంది టెంపుల్. చూడండి, ఒక 360 వ్యూ ఒకసారి. మొత్తం కొండల మధ్యలో గుడి, अलग अलग लेवल वाइब ఉంది भाई లోపలైతే. क्रेजी गांजे के पेड़ा है पूरे. क्रेजी खेती से देखो ये కంచిధామ్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నాం ఇప్పుడు అల్మోడా విలేజ్కి. సో కంచిధామ్కి మెయిన్లీ అందరు వస్తారు దర్శనం చేసుకొని, అక్కడి నుంచి ముందర ఇంకా వేరే ఏదైనా ప్లేసెస్ ఉత్తరాఖండ్లో ఎక్స్ప్లోర్ చేసేది ఉంటే వెళ్తారు. సో మేము వెళ్తున్నాము అల్మోడాకి. ఇంకా మిగతా వాళ్ళు మీరు అనుకుంటే నైనితాల్ కూడా వెళ్ళి నైనితాల్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నైనితాల్ మాల్ రోడ్ అండ్ అన్నీ చూడొచ్చు మీరు. ఆడ భీమ్తాల్ ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని మీ ఐటీనరీ ప్రిపేర్ చేసుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ నైనితాల్. బట్ మేము నైనితాల్కి వెళ్ళట్లే, మేము ఇక్కడ నుంచి అల్మోడా విలేజ్కి వెళ్తున్నాం. సో మనము కంచిధామ్ నుంచి డైరెక్ట్ ఏమంటారు మధ్యమేశ్వర్ వెళ్దాం అనుకున్నాం, గోపేశ్వర్ బస్ తీసుకొని. బట్ గోపేశ్వర్ బస్ ఓన్లీ 1 time ఉంటుంది, అది కూడా మార్నింగ్ 5 o'clock 5:30కి. మిగతా టైంలో ఉండదు, ఎందుకంటే ఇది కంచిధామ్ టు గోపేశ్వర్ వే ఏదైతే ఉంటుందో అది చాలా డేంజరస్ అంటే 1 way ఉంటుంది, అలా కొండల నుంచి ఉంటుంది. ఈ అల్మోరా రూట్ చూడండి, మీకు అర్థమవుతుంది, సేమ్ దాని లెక్కనే. సో అలా అని చెప్పి ఇంకా మేము ఈడనే నైట్ స్టే చేస్తున్నాం, ఒక రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నందాదేవి నైట్ స్టే చేయడానికి రీజన్ ఉంది. నందాదేవి గాడ్ మనల్ని దర్శనం కోసం పిలుస్తున్నారు. సో దర్శనం కూడా చేసుకుంటున్నాం. దర్శనం చేసేసుకొని స్లీప్ వేసి రేపు మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి బయలుదేరదాం. చలో. మస్తు మంది పోతారు కానీ వ్యూ చూడండి, అందరూ తిలక్ పెట్టుకుంటారు. వ్యూ చూడండి ఒకసారి ఇక్కడ కొండల మీద. మనం ఇప్పుడు అల్మోడా విలేజ్లో ఉన్నాము. అండ్ ఇక్కడ నందాదేవి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. నందాదేవి అంటే పార్వతీమాత. ఇక్కడ విలేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పార్వతీమాత వాళ్ళ బర్త్ ప్లేస్. అండ్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ అల్మోడా విలేజ్ ఏదైతే ఉందో ఇది మంచి ఒక హిల్ పైన ఉంది. అండ్ దానిలో మెయిన్ థింగ్ మేము చూసిన ఉత్తరాఖండ్ విలేజెస్లో ఇది చాలా ఏమంటారు హైఫై అండ్ పాష్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మెక్డానల్డ్స్ కనిపించింది నాకు, ఇంకా మంచి రిలయన్స్ కనిపించింది, చాలా మంచి మంచి బ్రాండ్స్ కనిపించినాయి. భైరవనాథ్ మందిర్, భజన్ చల్రా, భజన్ ఆర్తి సాల్ భాయ్. వాళ్ళకి మస్తు తిరిగినాం మనము. పొద్దున కంచిధామ్ దర్శనం అయిపోయింది, మళ్ళీ బస్సులో ట్రావెల్ చేసి అల్మోడాకి వచ్చినాం. అది కూడా క్రేజీ రూట్, క్రేజీ వ్యూస్ కొండల మధ్యలో. అండ్ నందాదేవి టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది. వి ఫీల్ వీఆర్ సో లక్కీ దట్ మాకు ఈ అవకాశం దొరికింది నందాదేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేయడం. అండ్ దట్ టు పార్వతీమాత బర్త్ ప్లేస్ ఇది అని అక్కడికి వెళ్ళాక తెలిసింది మనకి. వీఆర్ సో లక్కీ. అండ్ ఇప్పుడు డిన్నర్ చేసేసి పడుకుందాం గైస్. బాయ్, గుడ్ నైట్. మనం రేపు కలుద్దాం మిమ్మల్ని. రేపు మనం వెళ్ళబోతున్నాము ఇంకోటి క్రేజీయెస్ట్ ట్రెక్కింగ్కి. भाई खाने के साथ जेठालाल, ग्रेट कॉम्बिनेशन भाई, ग्रेट कॉम्बिनेशन. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి మనం. సౌండ్ వినిపిస్తుందా? సో పాత బ్రిడ్జ్ ఇది, ఇక్కడ ఇరిగిపోయింది.